సో హాయ్ గాయ్స్, నేనైతే మీ చరణ్. ప్రెజెంట్ అయితే మేమైతే ఫుడ్ డొనేషన్కి వెళ్తున్నాం. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం కూడా మీ అందరికైతే తెలుసు. ప్రెజెంట్ మన విజయవాడ పరిస్థితి అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో మన విజయవాడకి మా వంతు సాయంగా మేము కూడా అయితే ఒక 400 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ప్రతి మెంబర్స్ కూడా ఈ డొనేషన్లో అయితే హెల్ప్ చేసిన వాళ్ళే. ఈ గణేష్ బ్రో అయితే ఖమ్మం నుంచి వచ్చాడు. అండ్ వాళ్ళిద్దరు బ్యాక్ సైడ్ ఇద్దరు కూడా గోపి బ్రోలు కూడా గోలమూడి నుంచి వచ్చారు. అండ్ ప్రెజెంట్ మనమైతే ఇప్పుడు డ్రింక్స్ కూడా తీసుకుంటున్నాం గాయస్. ఎందుకంటే కొంతమందికి అక్కడ వాటర్ సప్లై అనేది కూడా లేదు. సో తిన్న తర్వాత కొంచెం ఏదైనా దాహం తెచ్చడానికి అయితే మేము ఒక చిన్న డ్రింక్ బాటిల్ కూడా అయితే మేము సప్లై చేస్తున్నాం. ఇప్పుడైతే మనం చేసి ఈ డొనేషన్కి అయితే మీ అందరూ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా బాధ అనిపిస్తే మాత్రం మధ్యలో చెప్పండి. గాయస్, మీ అందరి దయ వల్ల ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ 350 నుంచి 400 మెంబర్స్కి అయితే ఫుడ్ డొనేషన్ అయితే రెడీ చేసినాం. అవన్నీ ఫుడ్ అన్నీ అయితే అక్కడ ఉన్నాయి. సో నాతో పాటు అయితే చాలా మెంబర్స్ వచ్చారు. అండ్ మేము ప్రతి ఒక్కరు అయితే శ్రీనగర్ ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి మేమైతే అక్కడికి వెళ్ళి మనీ వేస్తున్నాం. మనీ అక్కడ ఫుడ్ డొనేట్ చేస్తున్నాం. చాలామంది అయితే మనీ సెండ్ చేస్తారు. సో ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ గాయస్. లవ్ యూ ఆల్. ప్రజెంట్ మనం అయితే ఏ ఏరియాలో అయితే డొనేట్ చేయాలనుకున్నాం ఆ ఏరియాకి అయితే వచ్చిన వీళ్ళందరూ అయితే నాతో పాటు డొనేషన్కి వచ్చిన పర్సన్స్. వీళ్ళందరూ అయితే చాలా హెల్ప్ చేశారు. దారిలో కూడా ఫుడ్ ప్యాకింగ్ చేయటం ఇదంతా అయితే మస్తు కష్టపడ్డారు. ఈ బ్రో కూడా నాకైతే చాలా హెల్ప్ చేశాడు. ప్రజెంట్ ఈ ఏరియాలో అయితే మనం అయితే ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాం గాయస్. ఎందుకంటే ఈ ఏరియాలో కనీసం ఇంతవరకు ఎవరు రాలా ఫుడ్ డొనేషన్కి. సో మనం అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం ఫుడ్ డొనేషన్ అయితే స్టార్ట్ అవుతుంది గాయస్. ఆల్మోస్ట్ 350 to 400 ఫ్యామిలీస్కి అయితే మనం అయితే ఫుడ్ డొనేషన్ అయితే రెడీ చేసినాం. అండ్ చూడండి, ఇక్కడైతే చాలామంది ముసలి వాళ్ళు చిన్నపిల్లలు కూడా అయితే ఉన్నారు. ఇక్కడున్న నా టీం అంతా కూడా ఇప్పుడు ఈ ఫుడ్ డొనేషన్కి అయితే మస్తు ట్రై చేశారు అండ్ మస్తు హెల్ప్ చేశారు. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫుడ్ డొనేషన్కి అయితే ముందుకు వచ్చిన వాళ్ళే. అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి గాయస్. వీళ్ళందరూ అయితే ఈ ఫుడ్ డొనేషన్కి చాలా కష్టపడ్డారు. ఇందులో మా సొంత అమౌంట్ కూడా అయితే మేము యాడ్ చేసుకున్నాం. చాలామంది అయితే మీ డబ్బులు కూడా మీరు అయితే ఇచ్చి మాకైతే మస్తు హెల్ప్ చేశారు. ఈ ఏరియాలో అయితే ఇంతవరకు నాకు తెలిసి వాటర్ ఇవ్వడానికి కూడా అయితే ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదంట. సో మనకైతే ఈ ఏరియా అయితే వీళ్ళందరూ చూపించి ఈ ఏరియాలో అయితే ఫుడ్ డొనేషన్కి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, సో ఈ ఇంటి వెనక కూడా ఆల్మోస్ట్ చాలా వాటర్ అయితే స్టోర్ అయి ఉన్నాయి. సో వీళ్ళకైతే ఇప్పుడు మనం ఫుడ్ డొనేషన్ ఇస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి గైస్. ఇక్కడ నుంచి అయితే మన యొక్క ఫుడ్ డొనేషన్ ఇంకా అయితే ముందుకు వెళ్తుంది. చూస్తూ ఉండండి గైస్. ఇది మాదేలే తమ్ముడు మాదే మావడే పర్లేదు. ఉన్నారండి, ఎవరైనా ఉన్నారు? మామగారు జగదీష్ మరి బయటిరా మాకేస్తున్నా. అండిని కూడా పిలవండి. ప్రైవేట్ ఓనర్స్ వాళ్ళు నందిగా నుండి వచ్చారు. వాటర్ ప్యాకెట్ కూడా నుండి వచ్చారు పాప రోడ్లు అయిపోయినాయా? ఇటుపదండి బాగా కింద 4 పైన 4 బ్రదరు.
ఆపు. ఇద్దరు ఆ ఇంట్లో. అది అక్కడే ఉంది, ఎక్కడికి రాదు. మనకు 5 రోజులు ఉంది, అమ్మటే పోయింది. ఒక రోజులో ఒక పూటలో తగ్గిపోయిందంటే ఇంక భయపడక్కర్లేదు. అది పెరుగుతుంది రాజరాజేశ్వరపేట మళ్ళా వస్తుంది. అది పెరుగుతుంది బాగా. సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయినాం. పెరిగినాయండి 4 రోజులు. అన్నా ఇంకి అవి మనకి చెప్పలేము. మరి మొన్న అయిపోయింది. ఏం చెప్పు. లేదు, నేనే గుంటూరు వస్తా. ఓకేనా? పక్కా ఈ 1 వీక్లో నేనే వస్తాను మేడం గుంటూరు. ఓకే. ఈవెంట్ దానికి మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తాం మేడం మీతో పాటు. సండే రాకపోయినా కానీ నేను సాటర్డే అని వస్తాను మేడం మీ దగ్గరికి. ఓకేనా? యా, పక్కా వస్తా. గుంటూరు అన్నారు. మీ లొకేషన్ మాకు సెండ్ చేయండి. కుదిరితే నేను మా టీం మొత్తం, లేదా నేను ఒక్కనే వస్తా. ఓకేనా? ఓకే ఓకే మేడం, నో ప్రాబ్లం. ఇదే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. పక్కా వస్తా మేడం. ఓకేనా? ఎంత సపోర్ట్ చేస్తున్నారుగా, నేను పక్కా వస్తా. ఓకే ఓకే. లేదు లేదు, నేను వస్తా అన్నాను కదా, మేము మీట్ అవుతాము. ఓకే మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. సరే మేడం. ఓకే. మేము ఒక వీడియో ఏదో పోస్ట్ చేసుకున్నాం, అట్లా ఫుడ్ డొనేట్ చేయాలన్నామని. మాకు సెండ్ చేసిన అమౌంట్ 10,000 అయితే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ దాదాపు 30,000 ఉన్నాయి.
లేకపోతే ఇంకా భారీ ఎత్తున చేసుకునేవారు. అంటే ఫోన్పే నెంబర్ మేము ఫస్ట్ టైం రివీల్ చేయడం వల్ల వాళ్ళందరూ ఎట్ టైం సెండ్ చేయడం వల్ల ఇవన్నీ ట్రాన్సాక్షన్ అన్ని ఫెయిల్ అయినాయి. అందుకే మాకు తక్కువ అమౌంట్ క్రెడిట్ అని, కానీ ఎక్కువ అమౌంట్ ఫెయిల్ అయింది. మళ్ళీ వాళ్ళు కొడతారో లేదో కూడా మాకు తెలియదు. అందుకే మాకు ఇప్పుడు చోటు అరే అరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కళ్ళు అయితే ఫుడ్ కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నారు. అండ్ వీళ్ళకి ఫుడ్ నీడ్ అయితే ఉందో లేదో తెలియదు, కొంతమందికి నీడ్ అయితే ఉంది ఇక్కడ. బట్ వీళ్ళందరికీ ఫుడ్ ఇస్తుంటే అయితే తెలియని హ్యాపీనెస్ అయితే మా ప్రతి ఒక్కరి ఫేస్లో అయితే ఉంది. అండ్ నా టీం అని కాదు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ జర్నీకి అయితే మాకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇట్లా ఫుడ్ డొనేట్ చేద్దాం, ముందుకు ఎవరైనా వస్తారంటే అన్న ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, మేము కూడా వచ్చి డొనేట్ చేస్తామని. ఈ వర్షాలకు కూడా మాతో పాటు అయితే వచ్చిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఎక్కడైతే ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర అయితే ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళకి ఇస్తుంటే మాకైతే తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుంది తెలుసా. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాం మేమైతే, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. అండ్ మాకైతే మీరైతే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఈ జర్నీలో. నిజంగా మేము ఇట్లా ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటున్నాం అంటే మీలో మీకు తోచినంత అయితే ప్రతి ఒక్కరు అయితే సెండ్ చేశారు. చూడండి మీరే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు కావాలి, వీలైతే ఇంకో ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నారు, కానీ మాకైతే వద్దనట్లేదు. ఎందుకంటే ప్రెసెంట్ దే నీడ్ ఫుడ్ టూ మచ్. వాళ్ళకైతే ఫుడ్ అనేది అయితే చాలా అంటే చాలా అవసరం. చూడండి, నిజంగా మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీ వంతు సాయం అయితే మీరైతే హెల్ప్ చేశారు. అండ్ పర్సనల్గా మనీ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి మరి పేమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ జర్నీలో మాకు ఎవరైతే ఫుడ్ డొనేట్ చేసి హెల్ప్ చేశారు వాళ్ళందరికైతే పేరు పేరున అయితే థ్యాంక్ యూ సో మచ్ గైస్. నిజంగా మీ వంతు సాయం మీరైతే చేయకపోతే మేము ఈరోజు ఎక్కడి దాకా అయితే వచ్చేవాళ్ళం అయితే కాదు. సోనీలు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికైతే హెల్ప్ చేస్తూనే ఉన్నారు. నిజంగా నేను ఇట్లా ఫుడ్ డొనేట్ చేయాలనుకుంటున్నా అంటే ఆల్మోస్ట్ 10 మెంబర్స్ కూడా ముందుకొచ్చి మేము కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ అయితే గోలముడి మెంబర్స్. అండ్ వీళ్ళందరూ కూడా ఒక సర్కిల్. వీళ్ళు కూడా మేము ఫుడ్ డొనేట్ చేయడానికి వస్తాం బ్రో అని అయితే వచ్చి మనకైతే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు ఈ జర్నీలో. తను 200 మందికి ఏమో డొనేట్ చేస్తాను, కాబట్టి మనకు సపోర్ట్ కావాలనుకుంటే గుంటూరు. ఇప్పుడు వాడికి ఫోన్ చేసి మనతో మాట్లాడింది, వినాయక చవితికి 200 మెంబర్స్ చేయాలని అంటే సరే మేము వస్తలో గుంటూరు అవసరం. మస్తు మస్తు సంగతి ఉంది నీలో కోరి. ఏ గణేష్ చెప్తుంటే ఫస్ట్ నుంచి చివరికి నాతోనే వీడియో చూపిస్తున్నారు. ఎక్కడైనా తీసుకోరేంది ఊడు ఫోన్. గణేష్ ఎవడెత్తండు అర్థం కావట్లే. నువ్వు తీస్తున్నావు, నువ్వు తీస్తున్నావు నాకు అర్థం కాదు. బాగా ఇచ్చాడు
నా లోపల ఉన్నా బ్రదర్. ఏమి చాలా థ్యాంక్స్ అయ్యా నిజంగా మా కోసం అందరూ దగ్గర వచ్చి చేస్తున్నాను నేను నిజంగా ఎక్కడ అనుకుంటున్నావు అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు చేస్తాను మరి ఇప్పుడు బాగుంది. బాబా అక్కడ నుంచి వచ్చింది ఇంకో బాబు చాలా థ్యాంక్స్ ఇలా ఉండాలి అంతా చరణగారు ఎందుకు వీడియోలో నేను ఉండనులేనే ఎలాంటి వీటిల్లో నన్ను తీయరు. అదే వీడియో పడతారా? ఎక్కడ వాళ్ళు వద్దన్నారు పైన అక్కడ నుండి వద్దన్నారు. రాయిషు ఎక్కువ కట్టకే చరణగా నువ్వు మంచి కనబట్టలేదు బ్రదర్. ఇప్పుడు తీసా ఆ చివరికి వెళ్ళా, ఆ చివరికి వెళ్ళచ్చు. పదా పదా నేను కదా అక్కడ వచ్చే 4 గంటల బండి ఇటు రండి. రోడ్డు మీద చరణం చరణ్ మామూలుగా ఫేక్ ఏమన్నా షాట్ అన్నగా ఆ షాట్ అన్న తీసుకుంటానే ఉంటాడు షాట్ అన్న. ఏదో ఒకటి చెప్పు ఏదో ఒకటి చెప్పురా పిలవండి పిలవండి, వాళ్ళు పైకి రారు. వాళ్ళు పిలవండి. అదేనమ్మా పిలువ అంటున్నా. తర్వాత చూశానంటే
ఎందుకంటే మనకి యూట్యూబ్ ఎన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఫుడ్ ఇస్తున్నా కూడా ఇంకా ఇవ్వాలని అనిపిస్తుంది తెలుసా. మనం గ్యాదర్ చేసిన అమౌంట్ అయితే జస్ట్ 500 మెంబర్స్కి ఏమో చేసాం, కానీ ఇక్కడ ఇవ్వాల్సిన కుటుంబాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఒక కుటుంబానికి ఇచ్చి ఇంకో కుటుంబానికి ఇవ్వలేకపోతున్నాం అనే చిన్న బాధ అయితే ఉంది తెలుసా. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చేసిన ఫుడ్ డొనేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కానీ ఇంకా చాలా కుటుంబాలు అయితే వెయిట్ చేస్తున్న ఫుడ్ కోసం. మీరు ఎక్కువ అమౌంట్ సెండ్ చేస్తే ఇంకా బాగా మనం డొనేట్ అయితే చేసేవాళ్ళం అనిపించింది. కానీ పర్లేదు, మనకున్నంతలో నేను ఫస్ట్ ఒక 100 to 200 మెంబర్స్ని టార్గెట్ పెట్టుకున్నా కూడా మీ అందరి సపోర్ట్ వల్ల అయితే ఈరోజు 400 మెంబర్స్కి అయితే మనం ఫుడ్ డొనేట్ చేసినాం ఆల్మోస్ట్. బట్ కొంతమందికి ఇవ్వలేకపోయినా అదే బాధ. మళ్ళీ మీ అందరి సపోర్ట్ వల్ల మళ్ళీ బ్లాగ్స్ పెట్టాలని అయితే నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవ్వాల్సిన ఫుడ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా చాలా అంటే చాలా మెంబర్స్కి ఉంది. నిజం చెప్పాలంటే కొంత పర్సెంట్ కూడా నాకు తెలిసి మన ఫుడ్ కంప్లీషన్ అయితే కాలేదు. బట్ మనం అనుకున్న రేంజ్లో అయితే బాగానే ఫుల్ఫిల్ చేస్తాం. ఒక 200 మెంబర్స్ అనుకుని ఇప్పుడు 300 to 400 మెంబర్స్కి అయితే ఇస్తున్నాం. కానీ కొంతమంది అయితే ఇంకా ఫుడ్ కోసం ఎదురు చూపులు అయితే ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఇవ్వలేకపోయామన్న చిన్న బాధ అయితే నాకైతే ఉంది ఫ్రెండ్స్. అదే అక్కడికి చరణ్ అక్క అక్క యూట్యూబ్ కలెక్ట్ చేసుకొని నలుగురికి సాయం చేయాలనేది చాలా మంచిది అనమాట. ఒక 2 days బ్యాక్ అయితే అసలు ఇవి కూడా లేక ఎంత ఇబ్బంది పడ్డాము. ఇల్లు వదిలేసి అందరం వెళ్ళిపోయాం అనమాట. ఇంకా వాటన్నిటి నుంచి ఇవాళ ఒక కొలిక్కి వచ్చాం, హ్యాపీగా ఉన్నా. అంటే వస్తువులు డ్యామేజ్ కాకుండా ఇళ్ళ వరకు వచ్చి ఆగాయి వాటర్. కొన్ని అయితే మునిగిపోయాయి ఇవన్నీ ఏరియాలు గట్ట. కాకపోతే విజయవాడ లంచ్ కూడా లేదు, మళ్ళీ ఇలా రావడం అనేది అసలు ఇంటికి వచ్చేంత వరకు భయమే. ఇల్లు ఎలా ఉంటది ఏంటని ఆల్రెడీ నడువు లోతు నీళ్ళలో నడుచుకుంటూ పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోయాం అనమాట. ఫుడ్ వస్తుంది అక్క ఇక్కడికి మంచిగా వస్తున్నాము, కానీ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. పాల్ ప్యాకెట్స్ కానీ వాటర్ మార్నింగ్ నుంచి గవర్నమెంట్ అందించి అలాగే రోడ్లు ఎంబటున్న వాటర్ చేసింది. లేదంటే ఇంత ఫ్రీగా ఉండేది కాదు. డౌన్లో వాటర్ చాలా ఉంది అనమాట. అవన్నీ 1 day క్లియర్ చేస్తారు, ఏ సందులో వాటర్ లేకుండా. ఈ రోజు పొద్దున్న నుంచి ఫైర్ ఇంజన్ తో ఇళ్ళల్లో అంటాం అనమాట. ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోయినవి మట్టిగా ఉంటాయి కదా, అవన్నీ పైపులతో క్లీన్ చేసి పాపం ఎంత సాయం చేయాలి. అవునా ఓకే అన్నా చరణ్ మనోడు మాట్లాడచ్చు. అన్నతో మాట్లాడు. థ్యాంక్ యూ బ్రదర్. చాలా అందరి సహకారాలు ఇంకా చాలా మందికి మీకు ఇంకా మంచి ఫాలోవర్స్ రావాలి, ఇంకా పెరుగుతారు. ఏం పర్వాలా, మా గ్రూప్లో కూడా బాగా చేశారమ్మా. నిజంగా అంత దూరం నుంచి వచ్చి చేశారంటే నిజంగా చాలా నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చేది వేరు, మీరు అంత దూరం నుండి మీరు ఓన్గా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంత దూరం వచ్చి ఇంత ఏరియాలోకి వచ్చి మీరే అందరూ చేశారు, అది గొప్ప విషయం, చాలా మంచి విషయం. థ్యాంక్ యూ.
మీ అందరి సపోర్ట్ వల్ల, మీ అందరి దయ వల్ల మన ఫుడ్ డొనేషన్ అయితే కంప్లీట్ అయింది గైస్. సో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.